ఐపీఎల్ సీజన్. ఐపీఎల్ని లైవ్లో చూడాలని చాలామంది అనుకుంటూ ఉంటారు. ఈ ఐపీఎల్ని బేస్ చేసుకుని బెట్టింగ్లు కూడా కడుతూ ఉంటారు. కాకపోతే ఐపీఎల్ వ్యసనపరులు ఎవరైతే ఉన్నారో, అంటే చూసేటువంటి వ్యసనపరులు ఎవరైతే ఉన్నారో వాళ్ళని టార్గెట్గా చేసుకుని ఇప్పుడు సైబర్ అటాక్స్ చేస్తున్నారు. సైబర్ నేరగాళ్ళు ఇప్పుడు ఐపీఎల్ చూస్తున్నటువంటి ప్రేక్షకుల మీద పడ్డారు. అది కూడా స్ట్రీమింగ్లో లైవ్ చూసేటువంటి వాళ్ళ మీద. జెడ్ని టార్గెట్ చేసి ఇప్పుడు సైబర్ నేరగాళ్ళు లింక్స్ పంపిస్తున్నారు. మీ మొబైల్కి లింక్స్ పంపిస్తున్నారు, స్ట్రీమింగ్ లింక్స్ పంపిస్తూ ఉన్నారు. ఆ స్ట్రీమింగ్ లింక్స్ని కనుక మీరు ఒక్కసారి ప్రెజర్ చేస్తే లాగిన్ అడుగుతుంది. అప్పుడు మీరు మీ వివరాలను, ఫోన్కి సంబంధించిన వివరాలను కానీ, ఇతర వివరాలను కానీ, లేదా ఓటీపీని కానీ అడుగుతూ ఉంటారు. అప్పుడు మీ సమాచారం ఖచ్చితంగా వాళ్ళకి వెళ్ళిపోతుంది. ఇది కాకుండా కొన్ని వెబ్సైట్లకు సంబంధించిన లింక్స్ కూడా పంపిస్తున్నారు స్ట్రీమింగ్ కోసం. ఆ వెబ్సైట్ లింక్ కనుక క్లిక్ చేసినా కానీ లాగిన్ అయినప్పుడు మీ వివరాలు వాళ్ళ దగ్గరికి వెళ్ళిపోతాయి. ఇదంతా ఒక ఎత్తు అయితే కొన్ని ఏపీకే ఫైల్స్ని పంపిస్తున్నారు. వాటి ద్వారా మీ మొబైల్ని వాళ్ళు హ్యాండ్ ఓవర్ చేసుకుంటారు. మీ మొబైల్లో మొత్తం లావాదేవీలన్నీ వాళ్ళే జరిపేటువంటి అవకాశం ఉంది. అందుకే ఇప్పుడు పోలీసులు ఎంక్వైరీ చేశారు. విచారణ చేస్తే దాదాపు ఈ సైబర్ నేరగాలు 800 మంది వరకు ఇలాంటి మెయిల్స్ని కానీ, లేదంటే ఏపీకే ఫైల్స్ని కానీ, లేదంటే వెబ్సైట్కి సంబంధించినటువంటి లింక్స్ని కానీ, లేదంటే స్ట్రీమింగ్ లింక్స్ని కానీ పంపిస్తున్నారు. మీరు ఒకవేళ స్ట్రీమింగ్ లింక్ క్లిక్ చేస్తే మీరు బుక్ అయిపోయినట్టే. సాధారణంగా ఐపీఎల్ని లైవ్లో చూడాలని చాలామంది అనుకుంటారు. ఈ ఐపీఎల్ హక్కుల్ని కొన్ని సంస్థలకే ఇస్తారు. ఆ సంస్థలు మాత్రమే లైవ్ స్ట్రీమింగ్ని ఇస్తాయి. మిగతా ఎవ్వరు ఇవ్వడానికి లేదు. కానీ లైవ్ స్ట్రీమింగ్ని మేము ఇస్తున్నామని చెప్పి లింక్ పంపిస్తారు. అఫీషియల్గా ఎవరైతే వేలంలో కొనుగోలు చేసుకుంటారో లైవ్ హక్కుల్ని వాళ్ళే స్ట్రీమింగ్ ఇస్తారు. వాళ్ళే లైవ్ ఇచ్చేదానికి అర్హులు. కానీ